తెలంగాణలో రైతు సమస్యలే వేదికగా రాజకీయం హీటెక్కింది. పంటలకు నీరు, కరెంటు అందడం లేదంటూ బీఆర్ఎస్ అగ్రనేతలంతా పొలం బాట పడితే దానికి కాంగ్రెస్ కూడా కౌంటర్లు ఇస్తోంది. అసలు తాము అప్పులు చేసిందే కరెంటు కొనడానికంటూ సమర్థించుకున్న కేసీఆర్ రైతులకు అవసరమైన విద్యుత్తును కాంగ్రెస్ సర్కార్ కొనడం లేదని ఆరోపించారు. కరెంటు కష్టాలకు అసమర్థ, తెలివి తక్కువ కాంగ్రెస్సే కారణమన్నారు. అయితే కేసీఆర్ మాటలన్నీ అబద్ధాలే అంటున్న కాంగ్రెస్ నేతలు సరఫరా లేకుంటే విద్యుత్ వినియోగం ఎలా పెరిగిందని ప్రశ్నిస్తున్నారు. మరి ఎవరి వాదన నిజం, ఎవరి లెక్కల్లో ఎంత వాస్తవం ఉంది, నిజాలు ఎలా తేల్తాయి? ఇదే అంశంపై చర్చిద్దాం. ఈరోజు చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ నుంచి స్వామి వివేక్ పటేల్ గారు, అలాగే మనకి అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ మిస్టర్ వివేక్. గుడ్ ఈవినింగ్. రైట్, నిన్న కేసీఆర్ గారు ఇది సెకండ్ టైం అని అనుకుంటా ఆఫ్టర్ ఎలక్షన్ రిజల్ట్స్ ఆయన క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ అలాగే మీడియాతో కూడా ఇంటరాక్ట్ అయినటువంటి పరిస్థితి. ఆయన ఈ ప్రస్తుతం వ్యవసాయంకు సంబంధించినటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు అలాగే కష్టాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి 2 జిల్లాలు జనగామ అలాగే సూర్యాపేట పర్యటించారు. దీనిలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలు మాట్లాడవద్దు, ఇది కరెక్ట్ కాదు, మరోసారి మాట్లాడుకుందాం అంటూనే ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి స్థాయి వైఫల్యం, 100 రోజులు టైం ఇచ్చాము, వెంటనే ఏ ప్రభుత్వాన్నైనా కూడా విమర్శించడం లేకపోతే దాన్ని తోలనాటం కరెక్ట్ కాదని చెప్పేసి సఫిషియంట్ టైం ఇచ్చాము. హనీమూన్ పీరియడ్ ఫర్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఈజ్ ఓవర్, 100 డేస్ ఈజ్ ఎనఫ్. సో అని చెప్పేసి అంటూ మేము ఏదైతే ఒక పట్టుపాన్పులాగా అంతా కూడా సెట్ చేసి వెళ్ళామో, పర్టికులర్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రైతులకు తాగు, సాగునీరు, అలాగే ప్రాజెక్టులు రూపకల్పన, ఇవన్నీ కూడా అలాగే కరెంటు, ఎలక్ట్రిసిటీ సదుపాయం లేదంటే కనుక సరఫరా నిరంతరాయంగా 24 hours క్వాలిటీ ఎలక్ట్రిసిటీ, వీటన్నిటినీ కూడా 100 రోజుల్లోనే తమ అసమర్థ పాలనతో కాంగ్రెస్ పూర్తిగా రైతులకు అన్యాయం చేసింది. ఇది ప్రకృతి వైపరీత్యం వలన వచ్చినటువంటి కష్టాలు కాదు, చేతగాని అసమర్థ పాలనతో కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ఒక దుర్భిక్షమైనటువంటి పరిస్థితి అని చెప్పేసి తీవ్రంగానే ఆయన మాట్లాడటం. ఆబ్వియస్గా ఈరోజు కాంగ్రెస్ నాయకులు అలాగే మంత్రులు మీడియా ముందుకు వచ్చేసి కౌంటర్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ డిఫరెంట్ వర్షన్స్ వస్తున్నాయి. సో సామాన్య ప్రజలు ఎవరిని నమ్మాలి? అలాగే నిన్న కేసీఆర్ గారు మాట్లాడిన మాటల్లో వాస్తవికమైనటువంటి ఈ ఫ్యాక్ట్స్ ఎంతవరకు ఉన్నాయి? వాట్ యు సే వివేక్? మీ ఆడియో ఒకసారి చెక్ చేయండి వివేక్ గారు. హలో సురేష్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎప్పుడైతే మా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిందో ఈ రాష్ట్రంలో రైతులకు ఒక శని పట్టుకున్నదేమో అని చెప్పి భయం వేస్తా ఉంది మాకు. ఈరోజు 100 రోజులు కాదండి, 120 రోజుల కాంగ్రెస్ పాలన చూస్తే వాళ్ళు ఇచ్చినటువంటి 420 వాగ్దానాలు చేసి ఎన్నికలలో వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారంటీలలో 13 గ్యారంటీలను పెట్టి ఏ ఒక్క గ్యారంటీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ఈరోజు అన్నదాతలు పెట్టినటువంటి ఈరోజు వరి పంట అంతా నష్టపోతా ఉంది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో పంజాబ్ రాష్ట్రంతో పోటీ పడి వరి సాగులో భారతదేశంలోనే వరి సాగు అత్యధికంగా చేస్తున్నటువంటి రాష్ట్రంగా పేరు పొందినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కరువు కాటకాల వల్ల నీళ్లు సక్రమంగా అందించలేక ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఈ కాంగ్రెస్ పార్టీ నీళ్లను ఒడిసి పట్టినటువంటి నీళ్లను రైతులకు అందించడంలా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనేది ఫెయిల్ అయింది. ఈరోజు ఎండిపోతున్నటువంటి 15-16 లక్షల ఎకరాల పంటల ఈరోజు లక్షలాది ఎకరాలు మరి పంట ఎండిపోవడం అనేది చూస్తా ఉన్నాం. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు వర్షాలు రాలేదని చెప్పి. మీరు గత సంవత్సరం చూసుకుంటే పడాల్సినటువంటి వర్షపాతం కంటే 16% ఎక్కువ వర్షం నమోదైంది. దీన్ని మీరు గణాంకాలను చూసుకుంటే మీకు అర్థమైతే ఈరోజు హైదరాబాద్ లో వాటర్ ట్యాంకులతో నీళ్లు కావచ్చు, ఈరోజు పొలాలలో కూడా రైతులు వాళ్ళ యొక్క మరి ఆ పంటను కాపాడుకోవడానికి వాటర్ ట్యాంకులతోని
బోర్ల మీద ఆధారపడి వాళ్ళు ఈరోజు కష్టపడి ఏ విధంగానైనా పంటను చేతికొచ్చే సమయంలో నీళ్లు లేక మరి పొలాలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు డ్యాములలో ఏ ఒక్క డ్యాముని చూసినా కూడా దాదాపుగా మరి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 25% ఇంకా తక్కువ నీళ్లు ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మరి మీరు మా బీఆర్ఎస్ పార్టీని బదనం చేయడానికి, కేసీఆర్ గారికి చెడ్డ పేరు తీసుకురావడానికి కాళేశ్వరం ప్రాజెక్టుల ఈరోజు మేడిగడ్డ నుండి వచ్చే నీళ్లు కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రతిరోజు దాదాపు 5,000 క్యూసెక్ల నీళ్లను కిందికి పంపించేసి ఈ రోజు నీళ్లు లేవని చెప్పి బాధ పెడతా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో రైతులను. ఈ రోజు ఈ గోస పెట్టడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే. ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజల అవకాశం కల్పిస్తే వివేక్ గారు, వర్షాలు సమృద్ధిగా పడినాయి అనేది వాస్తవమే. సరే, ఏ మేరకు పడినాయి, ఎంత శాతం పడినాయి అని చెప్పేసి గణాంకాలు చెబుతాయి. కానీ ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అయింది? డిసెంబర్ 7th ఫామ్ అయింది. డిసెంబర్ 7కే రైనీ సీజన్ అప్పటికే అయిపోయింది, వర్షాకాలం అప్పటికే కంప్లీట్ అయిపోయింది. మరి మీ ప్రభుత్వ హయాంలోనే వర్షాకాలం కంప్లీట్ అయిన సందర్భంలో రిజర్వాయర్లలో ఒడిసి పట్టాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? మేము ఒడిసి పట్టినటువంటి నీళ్లను వీళ్ళు ఎత్తిపోయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్యూర్ చూపించడం కోసం వీళ్ళు అటువంటి మేము జంబో పెద్ద పెద్ద మోటార్లను తీసుకొచ్చి ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో మేము ఫిక్స్ చేసి వీళ్ళు ఈ కరెంటు బిల్లులకు భయపడి, ఈ కరెంటుకు భయపడి బోర్లాన్ చేయని పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది. మీరేమంటున్నారు? ట్యాంకుల నీళ్ళు అయిపోయినాయి అంటారు. ట్యాంకుల నీళ్ళు అయిపోయినప్పుడు ట్యాంకుల నింపాలంటే బోర్ వేయాలి. ఆ బోర్ వేయకుండా నీళ్లు రావాలంటే ఎట్లా వస్తాయండి? ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోదగల పథకం, అవి ఎత్తిపోయాలంటే మీరు అక్కడ నీళ్లను ఒడిచి పట్టాల్సిన సమయంలో మీరు వదిలి పట్టలేదు. గత 120 రోజులుగా పూర్తిగా మీరు ఆ నీళ్ళన్నింటి కూడా కిందికి వదిలేస్తూనే ఉన్నారు. ప్రతిరోజు 5,000 క్యూసెక్ల చొప్పున నీళ్ళన్ని కూడా కిందికి పోయినాయి. ఈ రోజు మీరు మేడిగడ్డ పూర్తిగా ఫెయిల్యూర్ అని చూపించడం కోసం అందులో 86 పిల్లర్లు ఉంటే కేవలం 2 పిల్లర్లు కుంగిపోతే ఆ కంపెనీయే మేము ఖచ్చితంగా 3 నెలల్లో రిపేర్ చేస్తామంటే వాళ్ళకి రిపేర్ చేసే అవకాశం కూడా మీరు ఇవ్వలేదు కదా. ఖచ్చితంగా ఎందుకు మీరు మరమ్మతులకు పోలేదు? ఎందుకు మీరు ఆ 2 పిల్లర్లను 3 పిల్లర్లను ఎందుకు మరమ్మతు జరిపించలేదు? ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒక కుట్రపూరిత వ్యవహారంతో కాళేశ్వరంను ఒక ఫెయిల్యూర్ మోడల్ గా చూపించడానికి 88,000 కోట్లతోని ప్రాజెక్టు కడితే అలా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పే విధంగా ఆరోపణలు చేస్తూ ఎంతసేపు వాళ్లకు బీఆర్ఎస్ పార్టీని తిట్టడమే పని తప్ప ఈ రోజు రైతుల పక్షపాతం చెప్పుకునేటోళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు రైతు బీమా కట్టలేదు సార్. వాళ్ళు రైతులకు మరి ఇప్పటికీ రైతు బంధు చేస్తా అన్నారు. ఇప్పటికీ ఆ రైతు మా ప్రభుత్వం అధికారంలో వేసినటువంటి రైతు బంధు ఇప్పటికి కూడా ప్రజల అకౌంట్లలో జమ కాలేదు సార్. మేము నవంబర్ నెలల రైతు బంధు డబ్బులు వేస్తే ఈరోజు ఏప్రిల్ వచ్చింది, ఇప్పటికి కూడా 4 ఎకరాలకు దాటలేదు రైతు బంధు అనేది. ఈరోజు మీరు ప్రజల పక్షపాతి, రైతుల పక్షపాతం చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎందుకు రైతులను నట్టేట ముంచుతా ఉన్నారు? విద్యుత్ సరఫరా మేము ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటును మేము తీసుకొస్తే మా ప్రభుత్వ హయాంలో కరెంటు పోతే ఒక వింతుండే. ఈ ప్రభుత్వంలో 24 గంటలు కరెంటు తీయకుండా ఉంటే వింతగా మారింది. ఈ రోజు మేము చేసినాం కదండి, మేము చూపించినాం కదా. మేము ఏదైతే చేసినామో మా మోడల్ను మీరు యథావిధిగా ఎందుకు కొనసాగించలేకపోతా ఉన్నారు? ఎందుకు రైతులకు నీళ్ళు ఇవ్వలేకపోతా ఉన్నారు? కరెంట్ ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు మోసం చేస్తా ఉన్నారు రైతులను? రైతు పక్షపాతి అని చెప్పుకుంటున్నారు కదా. ఈ రోజు మీరు రైతు బంధును మీ బీఆర్ఎస్ పార్టీ 10,000 రూపాయలు మీరు భిక్షం వేస్తా ఉన్నారు. మా ప్రభుత్వం అధికారం వస్తే రైతు భరోసా పేరు మీద 15,000 రూపాయలను రైతులకే కాకుండా కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు కూడా ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఎందుకు మా ప్రభుత్వ హయాంలో మేము విడుదల చేసిన నిధులను కూడా ఇప్పటికీ రైతుల అకౌంట్లలో వేయలేకపోతా ఉంది? ఎందుకు రైతులను బాధ పెడతా ఉన్నారు? ఎందుకు రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు? రైట్ ఓకే, వన్ బై వన్ చర్చిద్దాం. రైట్, మనతో కోటేశ్వర గారు ఉన్నారు. సార్, యాజ్ అన్ అనలిస్ట్గా నిన్న కేసీఆర్ గారు మాట్లాడింది, అలాగే ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడింది, దానికి కౌంటర్గా బట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ అవ్వచ్చు, సీనియర్ మంత్రులంతా కూడా ఒకళ్ళు కౌంటర్లు ఇస్తున్నారు. సామాన్య ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎవరిని నమ్మాలి? అంటే ఇవన్నీ కొన్ని టెక్నికాలిటీస్ ఉంటాయి. కేసీఆర్ గారు యాజ్ ప్రతిపక్ష నాయకుడిగా
క్షేత్రస్థాయిలో పర్యటించను ఆహ్వానించదగ్గ విషయం. ఇంకొకటి పార్టీ పరంగా కూడా వాళ్ళకి చాలా సానుకూలమైనటువంటి అంశం. లేదంటే కనుక ఇప్పుడు ప్రతిపక్ష హోదాని అటు బీఆర్ఎస్ కానీ లేదంటే కానీ బీజేపీ కానీ సరే రాజకీయపరమైన అంశాలు పక్కన పెట్టినా కూడా ఏ రకంగా చూసినా కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా క్షేత్రస్థాయిలో రావడం అనేది అది చాలా ఆహ్వానించదగ్గ విషయం. రైట్. ఆయన ఇంకొకటి అపర భగీరథుడిగా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి. అలాగే ఈ ఇరిగేషన్ మీద ఆల్మోస్ట్ ఎక్స్పర్ట్ స్థాయి కన్నా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి అద్భుతమైన అవగాహన ఉందని చెప్పేసి ఆయనకున్నటువంటి ఒక నానుడి. ఈ పరిస్థితుల్లో ఆయన చెప్పే మాటలకి చాలా శాంక్టిటీ ఉంటుంది, క్రెడిబిలిటీ ఉంటుంది. అటువంటి వ్యక్తి మాట్లాడిన మాటలే అబద్ధాలని చెప్పేసి ఈరోజు అలా కొట్టిపడేయటం అనేది అలా మీ అబ్జర్వేషన్ ఏంటి? అలాగే ఆయన చాలా స్పెసిఫిక్గా కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు. మొదటిసారి నీళ్ళు ఇవ్వటం మూలంగా వాళ్ళు పంటలు వేసుకున్నారు. ఇవ్వటం సాధ్యపడదనుకుంటే కనుక అసలు వేసే అవకాశం ఉండేది కాదు. ఈరోజు నీరు ఇవ్వకపోవడం మూలంగా బోర్లు వేసుకోవాల్సి వస్తుంది. బోర్లు వేస్తే నీళ్లు పడకపోవడం మూలంగా లక్షల రూపాయల కొద్దీ వాళ్ళు నష్టపోతున్నారు. ఈ పరిస్థితి గత 10 సంవత్సరాల్లో లేదు. ఏదైతే రాకూడదనుకున్నానో 100 రోజుల్లోనే ఈ పరిస్థితులు దాపురించినాయి అని చెప్పేసి ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడటం జరిగింది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇవి ఓన్లీ రాజకీయపరమైనటువంటి ఒక ఆరోపణలు ప్రత్యారోపణలుగానే చూడాలి. ఇప్పుడు కేసీఆర్ ఒక సీనియర్ పొలిటీషియన్. సరే, ఆయనకి అనేక అంశాల మీద, ఎందుకంటే నేను చాలా పుస్తకాలు చదివానని చెప్పేసి ఆయన చెప్పుకున్నారు కనుక ఇంజనీరింగ్, మెడిసిన్, మొత్తం అంతరిక్ష శాస్త్రం, ఇవన్నీ బహుశా ఇటువన్నిటిని కూడా అవపోసన పెట్టినటువంటి నాయకుడిగా ఆయన అభిమానులు ఆయన గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇది ఏప్రిల్ 1. ఒకవైపేమో కళ్ళాల్లో ధాన్యం రాసులుగా రైతులు తెచ్చి ఉన్నారు. ఎందుకంటే మార్కెటింగ్ సీజన్ స్టార్ట్ అయింది. లాస్ట్ 1 వీక్ నుంచి కొంచెం వస్తున్నాయి. 2-3 రోజుల నుంచి బాగా వస్తున్నాయి. ఇంకా నీళ్లు, కరెంటు ఏ పొలాలకు కావాలి అంటే కూరగాయల పొలాలకి, ఇటువంటి వాటికి కొన్నింటికి కావాలి తప్ప వరి ధాన్యానికి సంబంధించినటువంటిది ఇప్పుడు కరెంట్ అంత పెద్దగా అవసరం లేకుండా ఎక్కడన్నా కొన్ని ప్రాంతాల్లో పరిమితంగా, అది కూడా చివరి వారం అయింది. అదేమి, ఎందుకంటే నీళ్లు పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండదు, కోతలకి వచ్చినటువంటి పరిస్థితి. అందువలన కొంత అతిశయోక్తి అనేటువంటిది స్పష్టంగా బీఆర్ఎస్ వైపు నుంచి చేస్తున్నారు అనేటువంటిది ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు అన్నట్టుగా కేసీఆర్ కావచ్చు, ఆయన ఓడిపోయి ఉండొచ్చు, లేదా ఇంకోటి ఏదైనా కావచ్చు, జనం ఇబ్బందులు పడుతున్నారు అనుకున్నప్పుడు పర్యటించడం దాన్ని మనమే తప్పు పట్టక్కర్లేదు. కానీ అతిశయోక్తులు కల్పించడం అనేటువంటిది ఇక్కడ చర్చనీయాంశం. భూగర్భ జలాలు పోయిన కారణంగానే కదా బోర్డులు ఫెయిల్ అయ్యేది, లేదా వర్షాలు సరిగా పైన లేని కారణంగానే కదా శ్రీశైలము, నాగార్జున సాగరు ఇవి డ్యాములు నిండట్లేదు అనేటువంటిది ఒకటి. అదేవిధంగా మేడిగడ్డ లేదా ఆ ప్రాజెక్ట్ లో భాగంగా ఉన్నటువంటి సుందిళ్ళ, అన్నారం, వీటన్నిటికి కూడా వచ్చినటువంటి పగుళ్ళు లేకపోతే తలెత్తినటువంటి ఈ కారణంగా నీటిని నింపేట్లయితే అవి మొత్తంగా కొట్టుకుపోతాయి అనేటువంటిది డ్యామ్ సేఫ్టీ అథారిటీ వీళ్ళందరూ కూడా చేసినటువంటి హెచ్చరికలు. అవి ఇంకా ఆ పరిశీలన దశలోనే ఉన్నాయి. వాటన్నిటిని, ఆ వైఫల్యాలన్నింటినీ కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేస్తున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. ఒక రాజకీయ పార్టీగా కొన్ని విషయాలు చెప్పొచ్చు, ప్రజా సమస్యలని ముందుకు తీసుకురావచ్చు, కానీ ఎదురుదాడి అనేటువంటిది ఇప్పుడు మేడిగడ్డ విషయంలోనే ఏముంది, రెండు చోట్ల 2 కన్నాలు కొట్టే దానికి ఒక సిమెంట్ బస్తా వేస్తే పోయేదానికి అని చెప్పేసి చాలా దాన్ని సమస్య తీవ్రతని తగ్గించడానికి ఆయన కృషి చేశారు. ఆ మాత్రం అయితే మరి ఆయన అధికారంలో ఉండగానే కదా పోయింది. ఆ 2 సిమెంట్ బస్తాలు వేసి ఆయన ఎందుకు కూర్చోలేదు? ఆయన ఎవరన్నా అడ్డుకున్నారా? కేంద్ర ఎన్నికల సంఘం ఏమన్నా అడ్డుకున్నదా? ఏం లేదు కదా, అటువంటిది ఏమీ చేయలేదు కదా. అందువలన ఇవన్నీ కూడా ఏంటంటే అధికారంలో లేనప్పుడు కడవల కొద్ది జనం పట్ల కన్నీరు గార్చడం, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం వహించడం ప్రతి పాలకులకి ఉన్నటువంటి లక్షణమే. అందువల్ల ఇప్పుడు పొలం బాటు పెట్టినా, ఇంటి బాటు పెట్టినా కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే రాబోయేటువంటి రోజుల్లో మార్కెటింగ్, పండినటువంటి ధాన్యానికి మార్కెటింగ్ సమస్య రాబోయే రోజుల్లో ఉంది. తగినంతగా మొత్తం వీళ్ళు అంటే ఇక్కడ ఉన్నటువంటి ధాన్యానికి తగిన విధంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి వాళ్ళకి కొనుగోలు చేయటం,
సకాలంలో డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ముందు ఉన్నటువంటి ప్రశ్నలు. అంతే తప్ప వరికి పొలాలకి కరెంట్ ఇవ్వలేదు అని కనుక ఇప్పుడు కనుక వాళ్ళు మరీ ఎక్కువగా చెప్పేట్లయితే గ్రామాల్లో ఉన్నటువంటి జనం మరీ నవ్వుతారు. అందువలన సమస్యను సమస్యగానే తీసుకురావాలనేటువంటిది ఒకటి. రెండోది, రైట్ కోటేశ్వర గారు, మీరు ఇప్పుడు కొనుగోలు చేయాల్సిన సమయం అన్నారు కాబట్టి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ డిమాండ్ చేస్తే ఏదంటే క్వింటాల్కి 500 రూపాయలు బోనస్గా కొనాలని చెప్పేసి ఒక డిమాండ్. రెండు, పంట నష్టపోయినటువంటి పరిస్థితుల్లో అది నిర్ధారించి ఎకరానికి 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనేది. ఈ రెండు ప్రధానమైన డిమాండ్లు. అవసరమైతే ఆయన రాజకీయాలు మాట్లాడటానికి ఇది కరెక్ట్ సమయం కాదు, మరోసారి మాట్లాడదాం అని అంటూనే దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం టు డిస్కస్ పాలిటిక్స్ ఆన్ దిస్ పర్టికులర్ ప్లాట్ఫామ్ అంటూనే ఈ రాష్ట్రం రణరంగమైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రకమైన డిమాండ్లు నెరవేరే వరకు కూడా ఎట్టి పరిస్థితులు వెనక్కి తగ్గమని చెప్పేసి ఆయన తనదైన శైలిలో ఒక గవర్నమెంట్కి, కాంగ్రెస్ గవర్నమెంట్కి అల్టిమేటం ఇవ్వడం జరిగింది. ఒకటి ఫస్ట్ ఈ రెండు డిమాండ్స్ సహేతుకమైన, ఇవి ఆచరణయోగ్యమైనటువంటి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఆ డిమాండ్ నెరవేర్చడం కోసం చేయబోయేటటువంటి కార్యాచరణకు ఆయన మాట్లాడిన మాటలు. 500 బోనస్ అనేటువంటిది కాంగ్రెస్ ప్రకటించినటువంటి అంశమే. వీళ్ళు కొత్తగా డిమాండ్ చేసేటువంటి కాదు. వీళ్ళు డిమాండ్ చేయడానికి వీళ్ళకి ఏ విధమైనటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే వీళ్ళు గతంలో ఎప్పుడు బోనస్ ఇచ్చినటువంటి వాళ్ళు కాదు. కాంగ్రెస్ చెప్పింది మేము 500 రూపాయలు బోనస్ ఇస్తాం. అది చెప్పే నాటికి ఖరీఫ్ పంట అయిపోయింది కనుక ఇప్పుడు రబీ క్రాప్ వస్తా ఉంది. దాని గురించి కాంగ్రెస్ నాయకులు ఏమీ మాట్లాడలేదు ఇంతవరకు. ఇస్తామని చెప్పట్లేదు, ఇవ్వము అని కూడా వాళ్ళు ఏమీ చెప్పట్లేదు కనుక దాన్ని డిమాండ్ చేసేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది. దానిలో దాన్ని ఏమి పట్టాల్సుకుంటారు. సార్, తుమ్మల నాగేశ్వరరావు గారు ఆయన ఈ విషయం కూడా చాలా ఓపెన్గా ఒప్పుకున్నారు. అంటే రాష్ట్రంలో దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు అంటే ఏ స్థాయిలో అనేది కాకపోయినా ఆయన ఒకటి దే ఈల్డెడ్ ఇట్, దే యాక్సెప్టెడ్ ఇట్ ద ప్రెజెంట్ సిచ్యుయేషన్, ద డ్రాట్ కండిషన్స్ ఇన్ తెలంగాణ స్టేట్. అయితే ఆయన మొదటిసారి దానికే చాలా ఇబ్బందులు పడుతూ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో నీళ్లు రెండవసారి ఇవ్వడానికి అవకాశమే లేదని చెప్పేసి ఆయన కేటగిరికల్గా హీ అడ్మిటెడ్ ఇట్. సో మరి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అది మంత్రి చెప్పినా చెప్పకపోయినా లేదా ప్రతిపక్ష నాయకుడు చూసినా చూడకపోయినా అది ఒక వాస్తవ పరిస్థితి. అలా అనుకున్నట్లయితే మరి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో 4 ఏళ్లుగా నాగార్జున సాగర్ ప్రాంతంలో పంటలు లేవు. ఎందుకంటే నీళ్లు లేవు. తాగునీటి సమస్య తీర్చడానికి వదలటం తప్ప, లేదా పరిమితంగా ఆ తాగునీటి సమస్య వదిలినటువంటి వాటిలో ఎవరైనా కాలువ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకోవడం తప్ప గత 4 సంవత్సరాలుగా పంటలు లేవు. ప్రత్యామ్నాయ పంటలు వాళ్ళు అక్కడ వరి మానేసి మొక్కజొన్న లేకపోతే ఇతర పంటలన్నీ వేసుకుంటున్నారు అక్కడ. అందువలన ఇక్కడ సమస్య ఏంటంటే కరువు ఉన్నమాట వాస్తవం, దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఇప్పుడు. అయితే ఆ కారణంగా వరి పంటలు దెబ్బతిన్నది కొంత పరిమిత ప్రాంతంలో దెబ్బతింటే తిరుండొచ్చు. దానికి 25,000 డిమాండ్ చేయడం అనేటువంటిది మరి పోనీ గతంలో కూడా మీరు వరదలు మునిగిపోయినప్పుడు ఏమన్నా 1 పైసా ఇచ్చారా? వరంగల్ జిల్లాలో ఇట్లాంటి ప్రాంతాల్లో వరదలకు మునిగిపోయినాయి, అప్పుడు పైసా ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అప్పుడు ఇవ్వలేదు కనుక ఇప్పుడు అడగొద్దని కాదు, ఒక రీజనబుల్ గా లేదా దాని మీద అసెస్ చేసి ఎక్కడ ఎంత జరిగింది ఏమిటి అనేటువంటిది అడగొచ్చు. కానీ అసలు ఈ మొత్తం మేము గతంలో ఇచ్చాం. మనం చూసాం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు వరదలు వచ్చినప్పుడు అనేక ఇళ్లు మునిగిపోతే 10,000 రూపాయలు చొప్పున అనేక మందికి ఇచ్చారు. మిగిలినటువంటి వాళ్ళకి మేము ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇస్తామని చెప్పారు. తర్వాత ఏమన్నా జనం ముఖం చూసారా? బీఆర్ఎస్ నాయకులు కానీ మంత్రులు కానీ ప్రభుత్వం కానీ లేదు. అందువలన డిమాండ్ చేయటం వేరు. 25,000 కప్పితే 50,000 అడుగుతారు, 50,000 కప్పితే 1,00,000 అడుగుతారు. నామ్స్ అటువంటి పరిస్థితుల్లో దుర్భిక్షం కానీ వరదలు కానీ వచ్చినప్పుడు సాయం చేయడానికి ఎటువంటి నామ్స్ ని వీళ్ళు గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ రూపొందించారు చెప్పమనండి. అప్పుడు వాళ్ళ సంగతి తెలుస్తుంది, వాళ్ళ బండారం తెలుస్తుంది, వాళ్ళ చిత్తశుద్ధి తెలుస్తుంది. అందువలన డిమాండ్ ఒకటి, ఆ డిమాండ్ మేరకు ఏ మేరకు ఇవ్వగలుగుతుంది లేదా అనేటువంటిది డెఫినెట్ గా ప్రభుత్వం పరిశీలించాలి.
అందులో ఎలాంటి ఇది లేదు. కానీ వీళ్ళు నామ్స్ ఏం రూపొందించారో చెప్పమనండి, అప్పుడు వీళ్ళ సంగతి తెలుస్తుంది. ఎందుకు రూపొందించలేదు అనేటువంటి సమస్య కూడా వస్తుంది. అదేవిధంగా బీమా గురించి మంత్రులు ఏం చెప్తున్నారు, అసలు ఆ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పుడు మేము ఫసల్ బీమా పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఆ ఫసల్ బీమా పథకం అమలు అనేటువంటిది ఇప్పటికిప్పుడు జరిగేది కదా, ఎందుకంటే పంట కాలం అయిపోయింది. అందువల్ల వచ్చే సంవత్సరం నుంచి అయినా ఆ బీమాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని వీళ్ళు అమలు చేస్తారా, ఏం అమలు చేస్తారు, ఎట్లా ఉంటది అనేటువంటిది చూడాల్సింది. కానీ ఇప్పుడు ఏదో మొత్తం అంత పంటలకి కరెంట్ లేనందువల్ల మొత్తం అంత పంటలన్నీ ఎండిపోతున్నాయి అనేటువంటి కొంత అతిశయక్తితో కూడినటువంటి వ్యవహారం. ఎందుకంటే ధాన్యం వస్తా ఉంది, ధాన్యం వచ్చినప్పుడు ఆ పొలాలకు కరెంట్ ఇవ్వాల్సిన పనే ఉంది. 24 గంటలు అవసరం లేదు కదా. రెండోది, విద్యుత్ వినియోగం హైదరాబాద్ లాంటి చోట్ల విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతా ఉంది. ఎన్నడూ అంటే గత 4-5 సంవత్సరాల్లో నేను పవర్ గురించి మళ్ళీ వస్తాను మీ దగ్గర. కోటేశ్వర గారు, పవర్ గురించి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు, గుడ్ ఈవినింగ్. మీ ఆడియో ఒకసారి చెక్ చేయండి, అది మ్యూట్లో ఉన్నట్టుంది. ఇప్పుడు రైట్. మీరు లేట్గా జాయిన్ అయినా విన్నారు కదా, ఎనలిస్ట్ కోటేశ్వర గారు మాట్లాడుతున్నారు. అలాగే మనకు అటువైపు బీఆర్ఎస్ నుంచి ప్రతినిధి ఉన్నారు వివేక్ గారు. రైట్. నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ ఈ 100-110 రోజుల పాలనలోనే చూడాల్సినటువంటి అన్ని దారుణాలు తెలంగాణ రైతాంగం చూసింది అని ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులను పరామర్శిస్తూ, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రౌట్ కండిషన్స్ని ప్రజలకు తేటతెల్లం చేస్తూ ఆయన ప్రెస్ మీట్ కూడా అరేంజ్ చేశారు. రాజకీయాలు మాట్లాడినంటూనే ఉన్నటువంటి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్ని ఆయన చాలా విపులంగా వివరించడం జరిగింది. కాంగ్రెస్ని చాలా తీవ్ర స్థాయిలో అసమర్థమైనటువంటి పాలన, అసమర్థ మంత్రులు, అసమర్థ ముఖ్యమంత్రి అని చెప్పేసి ఆయన తీవ్ర పదజాలం వాడుతుంది. అయితే ఓన్లీ విమర్శలే కాదు, ఆయన విత్ ఫిగర్స్ కూడా వచ్చారు. 2014 రాష్ట్రం విడిపోకముందు 30-40 లక్షల టన్నుల ప్యాడీ ప్రొడక్షన్ ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వాటా ఉన్నటువంటి పరిస్థితిని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏకంగా 3-4 కోట్ల టన్నుల ప్యాడీ ప్రొడక్షన్ అంటే దేశంలోనే పంజాబ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈవెన్ పంజాబ్ని తలదన్నేలా మనం ప్రొడక్షన్ ఇచ్చాము. ఇది బీఆర్ఎస్ యొక్క అచీవ్మెంట్ అని చెప్పేసి 10 సంవత్సరాల్లో ఎక్కడ పవర్ కట్స్ లేవు, అన్ఇంటరప్టెడ్ 24 అవర్ క్వాలిటీ పవర్ సప్లై, ఎట్ ది సేమ్ టైం రైతులకి రైతు బంధు. అలాగే ఇంతకుముందు ఎప్పుడైనా కానీ వర్షాభావ పరిస్థితుల్లో ఎప్పుడైనా కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు కేంద్రం నుంచి వచ్చేటటువంటి బృందాల కోసం ఎదురుచూపులు, ఎప్పుడన్నా కనుక ఈ వరదలు వచ్చిన సందర్భంలో వాళ్ళు వచ్చి పరిశీలన చేసి రాంగ్ రిపోర్ట్లు ఇచ్చుకుంటూ, లేకపోతే రిపోర్ట్ ఇవ్వడానికి 3 నెలలు బట్టి వాళ్ళు వచ్చేసరికి మొత్తం పరిస్థితులన్నీ కూడా మళ్ళీ నార్మలైజ్ అయిపోయి ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా ఒక రియల్ సిచ్యుయేషన్ ప్రతిబింబించకుండా ఉండటం, వీటన్నిటిని చూసి విసిగెత్తిపోయి ఇవన్నీ అయ్యేగా సచ్చేది కాదని చెప్పేసి ఆ రకమైనటువంటి పంటల బీమా కాకుండా సరికొత్త తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్నటువంటి ఒక స్కీమ్ని కేసీఆర్ మనం ప్రతిపాదించుకున్నాం అని చెప్పేసి ఇవన్నీ కూడా కోట్ చేస్తూ టోటల్గా 100+ డేస్లోనే కాంగ్రెస్ యొక్క వైఫల్యం, 5 సంవత్సరాలు వెయిట్ చేయడం కాదు, అదేదో అంటారే మొత్తం ఉడికిందో లేదో చెప్పాల్సిన అవసరం లేదు, 2 మెతుకులు చూస్తే తెలుస్తుంది అనేది. కాబట్టి 100-110 రోజుల యొక్క పాలనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని చెప్పేసి అన్నారు. వాట్ డూ యు సే? టిఆర్ఎస్ కు మన కేసీఆర్ గారికి ముఖ్యంగా తెలియవలసేది ఏంటిదంటే, ఆయన చేసిన 9 సంవత్సరాల పరిపాలనలో ఎంతమందికి దళిత బంధు మన రైతు బంధు ఇచ్చిండ్రు. ఆల్రెడీ రైతు బంధు అనేది 10,000 రూపాయలు ప్రకటించడం జరిగింది. 10,000 రూపాయలు ఎంతమంది రైతులకు ఇచ్చిండ్రు. ఇది గత మనము ఈ రకంగా పోల్చుకుంటే ఈ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజులలో ఇవాళ స్టేట్మెంట్ కూడా ఏంటంటే 100 మంది రైతులు చనిపోయినారు. అంటే రోజుకి 2 చొప్పున ఈ 100 మంది 2 చొప్పున చనిపోయినట్టు ఇది ఎంతవరకు వాస్తవం? ముఖ్యంగా ఎందుకంటే ఎప్పుడు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే రైతులకు న్యాయం జరిగింది. దళితులకు కానీ రైతులకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ రైతులకు న్యాయం జరిగింది తప్ప కేసీఆర్ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓట్ల కోసము ఇప్పుడు కనీసము
అసెంబ్లీ స్టార్ట్ అయ్యి ఇన్ని సంవత్సరాలు అవుతాండి, అసెంబ్లీ పోయి మాట్లాడకుండా ఏదో ఇప్పుడు నేను రైతుల కోసం మెలుగబడతాను ఆయన బయటికి వచ్చి ఆయన ఏదో ప్రగల్భాలు పలుకుతుంది తప్ప రైతులు అంటే ఆయన రైతులకు చేసింది ఏంటిది? ఎంతమంది ఆదుకున్నారు? అర్థమైందా? ఒకసారి మన కాళేశ్వరం ప్రాజెక్టు తీసుకుంటే అక్కడున్న పరిస్థితిని ఆలోచించండి. ఈరోజు ఆ 1,00,000 కోట్లు ఇప్పుడు దండుకొని కేసీఆర్ గాను కేటీఆర్ గాని వాళ్ళ కుటుంబాలు దండుకున్నారు కదా, ఆ 1,00,000 కోట్ల రూపాయలు రైతులకు పంచి ప్రభుత్వం మా ప్రభుత్వం ఇట్లా చేసింది, లేకపోతే మేము ప్రజలు ఆడుకున్నాం ఆయనకు ఆయన దండుకున్న ఫస్ట్ అర్థమైందా? అనవసరంగా రైతుల పేరు చెప్పుకొని ఈ ఎలక్షన్ల కోసం తప్ప వాళ్ళది ఒరగబెట్టేది ఏం లేదు. ఎన్నో ఎన్నో కల్లబొల్లి మాటలు ఎలక్షన్ల ముందే మాట్లాడతారు తప్ప ఇంకా వచ్చేది ఏం ఉండదు. అదే ప్రభాకర్ గారు, అక్కడ బీఆర్ఎస్ ప్రతినిధి వివేక్ గారు అంటున్నది అసలు మొత్తం కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వచ్చేసి 85,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్లు ఎక్కడ? ఇంకోటి ఏదో 1,00,000 కోట్లు అసలు మొత్తానికి ఏదో ఓడు అంటే పళ్ళెవంత ఓడు అన్నట్టు అసలు మొత్తానికి అసలు ప్రాజెక్ట్ లేకుండానే 1,00,000 కోట్లు పోయినాయా? ఆ ప్రాజెక్ట్ ఉంది కదా. అలా కాదు, ఒకటి రెండు లోపాలని పట్టుకొని ఇక మొత్తం ప్రాజెక్ట్ అంతా ఫెయిల్యూర్ అని ఎట్లా చెప్తాము? ఇప్పుడు ఏదైనా కానీ ఒక ఐటీ ప్రాజెక్ట్ అయినా కానీ ఒక టెస్టింగ్ ఉంటుంది, ఒక క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ మిస్టేక్స్ ఎనీ ఫాల్ట్స్ అది మళ్ళా ఆ సైకిల్లో భాగంగా మొత్తం ప్రోటోటైప్ మొత్తం కూడా మళ్ళీ రీవిజిట్ చేస్తారు, రెక్టిఫై చేసుకుంటారు, వెళతారు. ఎండ్ ఆఫ్ ది డే దే విల్ అచీవ్ ద ఎండ్ ప్రొడక్ట్. ఈ రోజు మేము కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి మీరు తీసుకొస్తారా, తీసుకురారా? కాళేశ్వరం ప్రాజెక్టును మీరు వినియోగించుకోరా? ప్రజలకు దాని యొక్క ఫలితాలను అందజేస్తారా, అందజేయరా? ఇప్పటికి పార్టీ స్టార్ట్ అయ్యి 100 రోజులు అవుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేస్తానో 6 పథకాలు ఆల్రెడీ చేయడం జరిగింది. అదే విధంగా రైతులకు కూడా ఇప్పుడు రుణమాఫీ అని కేసీఆర్ అన్నాడు కదా, ఎన్ని సంవత్సరాల తర్వాత రుణమాఫీ చేసిండు? కేవలం 9 సంవత్సరాల తర్వాత డిసెంబర్ 7వ తారీఖు అధికారంలో రాగానే 2 లక్షల రుణమాఫీ మీదనే మొదటి సంతకం అన్నారు కదా మీరు. 2 లక్షల రుణమాఫీ మీదనే మీరు మొదటి సంతకం పెడతా అన్నారు. 2 లక్షల రుణమాఫీ మేము చేస్తాం, మీరు ఒకవేళ 1,00,000 కట్టినా మళ్ళీ 2 లక్షలు పట్టుకొచ్చుకోమని చెప్పింది మీ నాయకుడు రేవంత్ రెడ్డే కదా. మా సీఎం గారు 100% అవి ఏదైతే హలో సార్ అదే సార్, మీరు ఏదైతే 2 లక్షలకు రైతు రుణమాఫీ అన్నారు, చేయలేదు. 500 రూపాయలు పంట బీమా ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇప్పటికి కూడా రైతులకు పంటల మీద బీమా కట్టలేదు సార్. మీరు రైతులకే బీమా కట్టలేదు మీరు. ప్రభాకర్ గారు, మీది స్క్రీన్ కొద్దిగా రొటేట్ చేయండి, మీ స్క్రీన్ రొటేట్ చేయండి. రైట్, ఎస్, ఓకే సార్, కంటిన్యూ సార్. అది నాకు అవపడలేదు సార్, అయినా మాట్లాడుతున్నా. హలో, పర్లేదు మాట్లాడండి. కనుమ ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టిఆర్ఎస్ ప్రభుత్వము గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత రైతులకు రుణమాఫీ చేసింది? అది కూడా మళ్ళా రైతు బంధు ఎంత మందికి ఇచ్చింది ఒకసారి ఆలోచించండి. జస్ట్ మా కాంగ్రెస్ గవర్నమెంట్ మా సీఎం అయిన తర్వాత 100 రోజు పాలననే ఆయనే ఎన్నో ఇప్పటి వరకు ప్రజలతోని మెప్పులు పొందుకుంటూ ఇప్పుడు మీ పార్టీ అంతా ఖాళీ అయిపోతుంది. మీ పార్టీ పరిస్థితి ఏంది? మీరు కనుక గవర్నమెంట్ కరెక్ట్ కనుక రైతుల గురించి మాట్లాడండి. రైతులకు ఏం చేశారు? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేశారంటే పార్టీ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎంతసేపు మీ యొక్క పెద్ద మా పథకాలను అవమానించడము, మమ్మల్ని తిట్టడమే తప్ప మీకు పాలన చేయడం చేత కావట్లేదు. మీరు ప్రజలను అవమానపరిచిండు, రైతులను అవమానపరిచిండు. అందుకే ఈ రోజు ప్రభుత్వం పోవడానికి కారణము రైతులు సరైన బుద్ధి చెప్పిండ్రు. ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. ఈ రోజు మీ పరిపాలన కనుక ఈ 9 సంవత్సరాల పరిపాలన కనుక కరెక్ట్ ఉండేది ఉంటే మీ ఈ రోజు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఎందుకు పోవు? టిఆర్ఎస్ అదే కేసీఆర్ ని దేవుడు మార్పు కోరుకున్నారు. మేము 10 సంవత్సరాలు పాలించాము. మా ముందు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పాలించింది. వాళ్ళకు ముందు టీడీపీ పార్టీ 10 సంవత్సరాలు పాలించింది. దానికి 10 సంవత్సరాలకు ముందు
మళ్ళీ కాంగ్రెస్ పాలించింది. మీరు గత 40 సంవత్సరాలుగా చూసుకుంటే ప్రతి పార్టీ కూడా 10 సంవత్సరాలు ప్రజల మార్పు ఏం లేదు, కేవలము కుటుంబ పాలన, కుటుంబ పాలన, కొడుకు బిడ్డ అల్లుడు అందరూ కలిసి మొత్తము తప్ప మీరు తెలంగాణకు చేసింది ఏమి లేదు. కేవలం ఈ రోజు కనుక మీరు తెలంగాణ ఏం చేశారంటే ఏం చెప్తాం మేము. అసెంబ్లీకి వచ్చే ప్రతి పథకంలో కూడా తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉందంటే దానికి కారణం మేము. 60 సంవత్సరాలు మీరు పాలించారు సార్, 10 సంవత్సరాల కాలంగా పాలించింది. తప్ప ఏ పథకము ఫుల్ఫిల్ గా ఎవరికి చేయలేదు. చాలా మంది ఇప్పుడు ఘోరమైన పరిస్థితుల్లో రోడ్డు మీదకి వచ్చిందంటే తెలంగాణను ప్రజలను తెలంగాణ పేరు చెప్పుకొని మోసం చేసింది తప్ప మీరు తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ రైతులకు కానీ ప్రజలు ఏవైతే అమలు సాధ్యం కాని ఆచరణ సాధ్యం కానటువంటి హామీలన్నింటినీ ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలిచింది మీరు. ప్రజలను మోసం చేసి గెలిచింది మీరు. ఈ రోజు ప్రజలకు అన్యాయం చేస్తుంది మీరు. వివేక్ గారు ఒక్క నిమిషం, ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. వివేక్ గారు, ఇప్పుడు మీరే అంటున్నారు కదా 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఎన్ని రోజులైంది? అక్షరాల 110 రోజుల నుంచి 120 రోజుల లోపు. ఈజ్ ఇట్ ఏ లెందీ పీరియడ్? అలాగే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. వచ్చిన మొదటి రోజే అన్ని హామీలు నెరవేరుస్తారని చెప్పలేదు కదా. అలాగే మోస్ట్ ఆఫ్ ది టైం చెప్పారు సార్, మేము డిసెంబర్ 9వ తారీఖు అధికారంలోకి వస్తున్నాము. సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా నేను ఏ రోజైతే డిసెంబర్ 9వ తారీఖు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తానో ఆ ప్రమాణ స్వీకారం రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పారు ఈ రేవంత్ రెడ్డి గారు. ఆయన భయపడి డిసెంబర్ 9 కంటే ముందు డిసెంబర్ 7 తారీఖే ప్రమాణ స్వీకారం చేసింది. కానీ ఏదైతే 2 లక్షల రుణమాఫీ అన్నాడో దాని మీద సంతకం పెట్టలేదు. ఈ రోజు మీరు 6 గ్యారంటీలు అని చెప్తా ఉన్నారు. 6 గ్యారంటీలు కాదు సార్, అవి పూర్తి స్థాయిలో 13 గ్యారంటీలు. ఈ రోజు వాళ్ళు ఈ గ్యారంటీలు పూర్తి చేయకుండానే ఈ రోజు మేము 6 గ్యారంటీలు అమలు చేస్తా అంటున్నారు. ఈ రోజు మహాలక్ష్మి పథకం కింద, సౌభాగ్య లక్ష్మి కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు అకౌంట్ లో వేస్తా అన్నారు సార్. ఏసీరా సార్ పెన్షన్ ను, చేయుత పెన్షన్ 2000ను 4000 చేస్తా అన్నారు. చేసిరా సార్? ఈ రోజు వాళ్ళు 1.5 పథకాలను అమలు చేసి మేము 6 గ్యారంటీలను అమలు చేసాం. ఈలోపే ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్తా ఉన్నారు. వాళ్ళకు ప్రజలకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజలకు వాళ్ళను మేము మేలు చేయాలనుకుంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది, చేయాల్సింది వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు చేయొచ్చు. ఈ రోజు మా నాయకుడు కేసీఆర్ గారు మేము బరాబర్ అప్పులు చేసినాం. ఆ అప్పులు చేసింది ఎందుకు? కేవలం విద్యుత్ను కొనడానికి, ప్రజలకు అందుబాటులో ఉండడానికి, వాళ్ళకు అవసరమైనటువంటి సకల సౌకర్యాలు చేకూర్చడానికే మేము అప్పులు చేసినామని చెప్పి క్లియర్ గా జరిగింది. ఇక్కడ ప్రశ్న అదే వివేక్ గారు, అవసరమైన మేరకు ఏది అవసరం, ఎంత మేరకు అవసరం అనేదే ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా కానీ సహేతుకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. తలకు మించిన భారాలు అలాగే అప్పులు ఎవరు అది ఇల్లైనా కానీ ఊరైనా కానీ రాష్ట్రమైనా కానీ దేశమైనా కానీ ఎంత మేరకు మనకి రాబడి ఉంది, ఎంత మేరకు ఫ్యూచర్లో రాబడి వచ్చే అవకాశం ఉంది, ఎంత మేరకు అప్పు చేయాలి, ఈ అప్పు మీద ఎంతవరకు వడ్డీలు మనకు భరించగలం అనేది చూసుకోవాల్సిన అవసరం. ఇదే కదా ప్రాబ్లము. అప్పులు చేయొద్దని ఎవరంటారు? అప్పులు ఏ మేర చేయాలి? కేంద్ర ప్రభుత్వానికి గడితే వాళ్ళు 2 లక్షల రూపాయలు, 2 లక్షల కోట్లను కూడా మాకు పన్నుల రూపంలో మళ్ళీ వెనక్కి ఇవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు కేటాయించేటువంటి బడ్జెట్ కేటాయింపులల్లా వాళ్ళకి ఎక్కడ ఎలక్షన్లు ఉంటే వాళ్ళు అక్కడ గెలుపొందడం కోసం ఆ రాష్ట్రాలకు కేటాయింపులు చేశారు. కానీ ప్రతిసారి కూడా తెలంగాణకు మొండి చేయించింది బీజేపీ ప్రభుత్వమే.
కేంద్రం నుండి మాకు ఎటువంటి సహకారం లేకపోయినప్పటికీ కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం, తెలంగాణను అగ్రగామిగా నిలపడం కోసం ఈరోజు అష్ట కష్టాలు పడి ప్రతి దాంట్లో నిపుణుడుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచింది నిజం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మీరు పర్ క్యాపిటల్ విషయంలోకి వస్తే అది చూసుకుంటే, ఈరోజు విద్యుత్ వినియోగం చూసుకుంటే, ఈరోజు వరి పంట ప్యాడీని చూసుకుంటే, ఎందులో చూసుకున్నా కూడా ఈరోజు రాష్ట్రం విడిపోతే అంధకారంలోకి పోతుందని చెప్పి వ్యాఖ్యానించిన వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వెలుగులను చూడట్లేదా మీరు? ఎందుకు ఇటువంటి వెలుగులో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ చీకట్లోకి తోచేస్తున్నారు మీరు? కాదు, ఇప్పుడు మరి లాస్ట్ 100 days లో మళ్ళీ అంధకారంలోకి వెళ్ళిపోయిందని మీరు భావిస్తున్నారా? అంటే మీ మాటలు చూస్తే అలాగే ఉంది. అంటే అక్కడ ఈవెన్ నిన్న కూడా అది కరెంటు పోవడం కూడా కాదు. కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు మైక్ ఫెయిల్యూర్ ని కూడా దాన్ని కూడా ఆపాదించేసి ఇది పరిస్థితి, రోజుకు 4-5 సార్లు కరెంటు పోతుంది. సరే ఓకే నిన్న ఆ ఇన్సిడెంట్ కరెంట్ పోయింది, ఎంతసేపు పట్టింది? ఆయన మాట్లాడుతుండగా వితిన్ 5 seconds లో వచ్చేసింది కదా. ఈజ్ ఇట్ కాల్డ్ పవర్ కట్? పవర్ కట్ అంటే అదే. పవర్ కట్ అంటే ఏంటి? పొద్దున గంట సాయంత్రం గంట పవర్ కట్స్ ఉంటున్నాయి సార్. ఈ రోజు తెలంగాణ ప్రజలు మేము చాలా తెలివి కల వాళ్ళు అనుకున్నా కానీ 24 గంటలు కరెంట్ ఇస్తా అన్నటువంటి మమ్మల్ని కాదని 5 గంటలు ఇస్తా అన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినందుకు ఈరోజు ప్రజలు కరెంటు అందుబాటులో లేక, నీళ్లు రాక ఆత్మహత్య చేసుకొని చనిపోతా ఉన్నారు. ఈ రోజు ఈ 120 రోజుల కాలంలో దాదాపుగా 200 మంది చనిపోయింది. కాదు, ప్రజలు తెలివి తక్కువ నిర్ణయం తీసుకొని ప్రజలు తెలివి తక్కువగా ఓటేశారు అనుకున్నారు మీరు. ఆ రకమైన భావజాలం ఉండటం వల్లనే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారని చెప్పేసి తెలంగాణ ప్రజానీకం భావిస్తోంది. ఇది ఇచ్చినటువంటి మోసపూరిత వాగ్దానాలతో మోసపోయారు సార్. ఏది ఈ 100-110 రోజుల్లోనే ప్రజలు, తెలంగాణ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారని మీరు భావిస్తున్నారా? 100% ప్రజలు మోసపోయారు సార్. ఖచ్చితంగా ఈ తెలంగాణ ప్రజలు ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారని మేము అనుకుంటా ఉన్నాం. మేము ప్రతి దగ్గర కలిసిన దగ్గర వాళ్ళు ఆవేదన పడతా ఉన్నారు. కనీసం వీళ్ళు ముందు చెప్తే మేము క్రాప్ హాలిడే అన్న ప్రకటించుకునే వాళ్ళము, మీకు కనీసం మీరు నీళ్లు అందించలేమంటే పంటలన్నా మేము వేసుకునే వాళ్ళం కాదు కదా. ఈరోజు 25,000 నుండి 30,000 వరకు ప్రతి ఎకరానికి కూడా పంటకు పెట్టుబడి పెట్టి బాధపడతా ఉన్నారు సార్. నీళ్లు లేక పంటలన్నీ ఎండిపోతా ఉన్నాయి సార్. రైతుల ఆవేదనను పట్టించుకోండి సార్. ఓకే, తప్పకుండా. ఈ వేదిక నుండి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజంగా ఆ రకమైన పరిస్థితులు ఉంటే ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా తీసుకోవాల్సిందే, అది రాజకీయాలకు అతీతంగా, ఈవెన్ మీడియా అయినా కానీ. కోటేశ్వర గారు, అటువంటి పరిస్థితులు నిజంగానే అంటే ఆ స్థాయిలో ఉన్నాయా గ్రౌండ్ లెవెల్లో? అయితే కేటీఆర్ గారు అయితే సవాల్ విసురుతున్నారు, ఏ మంత్రి అయినా కానీ ధైర్యంగా ముందుకొచ్చి ఇలా చెప్పగలరా రాష్ట్రంలో కరెంటు కోతలు లేవని, అలాగే సాగునీటి కష్టాలు లేవని, అలాగే ఈ రైతులకి ఇబ్బందులు లేవని చెప్పేసి. మీ వ్యూ ఏంటి సార్? ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడిగంచిన కారణంగా కొన్ని బోర్లు ఎండిపోతున్నమాట వాస్తవం. అది దానికి రేవంత్ రెడ్డి గారు చేయగలిగింది ఏమేరకు అనేటువంటిది ఒకటైతే, కేసీఆర్ దానికి ఒక పరిష్కారం చెప్పాలి. ఎందుకంటే ఆయన సమగ్రమైనటువంటి మేధావి అని చెప్పేసి మనం ఇప్పుడు చెప్తున్నారు కదా, ఇప్పుడు అన్ని రంగాల్లో ఉంటుందని. ఏదన్నా మంత్రిదండం కనుక ఏమన్నా ఉండేట్లయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో మంత్రిదండం తెచ్చి మొత్తం రాష్ట్రంలో చేయాలి. కానీ ఇప్పుడు సమస్య ఎందుకు కేసీఆర్ కి ఇప్పుడు పొలం పాట పెట్టారు, ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే, ఒక విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, అదేవిధంగా మేడిగడ్డ బ్యారేజ్, వీటన్నింటిలో కూడా గిలగిలా కొట్టుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. దాని నుంచి క్యాడర్ ని కొంచెం యాక్టివేట్ చేయడానికి, లేకపోతే ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడానికి ఇప్పుడు బయలుదేరారు. ఒకటేమిటంటే, కాంగ్రెస్ చేసినటువంటి వాగ్దానాలు 100 రోజులు దాటిపోయింది కనుక అవి ముందుకు రావడం అనివార్యం. ఎందుకంటే ప్యాడీకి బోనస్ అన్నా లేకపోతే ఇతర పథకాలన్నా కానీ డెఫినెట్ గా వస్తాయి. అదే రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ వాటి పట్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనేటువంటిది కూడా ఒక వాస్తవం. వాళ్ళు అంగీకరిస్తారా అంగీకరించరా అనేటువంటి వేరే అంశం అయితే,
ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆ విధంగా లేదు. అసలు ఎన్నికలకు ముందు లేదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్వేతపత్రాలు ప్రకటించక ముందు మేము అప్పులు చేశామని ఎప్పుడన్నా హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గాని ఎప్పుడన్నా అంగీకరించారు? అసలు పరిమితికి మించి కూడా ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి కూడా రకరకాల రూపాయలతో అప్పులు చేశామని ఎప్పుడన్నా అంగీకరించారా? ఎప్పుడు అంగీకరించలేదు. దబాయించి నోరు మోయించారు. ఒకటి. రెండవది, కాళేశ్వరం గురించి చెప్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కాకుండా అప్పులు తెచ్చి కట్టినటువంటి ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ అయినా అంత దాదాపు అది 1,40,000 కోట్ల ప్రాజెక్టుని అప్పులు తీసుకొచ్చి కడితే ఆ అప్పులు తీర్చడానికి ప్రతి సంవత్సరం 10,000 కోట్లు 15,000 కోట్లు తిరిగి ఇవ్వాలి. రెండోది, అది వయబుల్ కాదు, ఆ విధమైనటువంటి ప్రాజెక్టు వయబుల్ కాదు అని చెప్పేసి అనేక మంది నిపుణులు చెప్పారు. ఎందుకని చెప్పారు? లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది చాలా ఖర్చుతో కూడుకున్నది. 1,40,000 కోట్లని ఎట్లా చెప్తారు సార్ మీరు? ఏమంటారు? ప్రాజెక్టు కాస్ట్ 88,000 కోట్లు అయితే మీరు 1,40,000 కోట్లని ఎట్లా చెప్తారు సార్ అంటున్నారు. మీరు తెలుసుకోండి, మీ కేసీఆర్ని అడిగి తెలుసుకోండి. అది ఇంకా మొత్తం సమగ్రమైనటువంటి ప్రాజెక్టు ఇంకా చేయాల్సింది. 3వ టీఎంసీ ప్రాజెక్టు ఇవన్నీ కలుపుకుంటే 1,40,000 1,35,000 కోట్లు ఉంటుంది. మీరు 1,40,000 మూడో దశ మేము 88,000 వినండి, మీరు 1,40,000 కోట్లు అంటే రేపటి నుండి కాంగ్రెస్ వాళ్ళుగా ఈ 2 లక్షల కోట్ల అవినీతి జరిగిందంటారు సార్ వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకు ఆరోపణలు చేయడం ఒకటే కదా. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? కేవలం ఆరోపణలు, అబద్ధ కల్పనలు ప్రచారం చేస్తారు. మీరేమన్నా తక్కువ చెప్పండి, మీరేమన్నా తక్కువ కాదు కదా, మీ నుంచి నేర్చుకున్న వాళ్ళే వాళ్ళు. అందుకని అది మొత్తం ప్రాజెక్ట్ పూర్తయితే నేను చెప్తుంది అది. ఇక్కడ ఒకటి సార్, ఇక్కడ ఓవర్ హెడ్స్ కూడా ఉంటాయా? అంటే ప్రతి సంవత్సరం 10,000 కోట్లు ఓన్లీ ఈ కాళేశ్వరానికి సంబంధించి పవర్ బిల్లే ఉంటుందని చెప్పేసి ఒకటి. ఇవన్నీ ఇంక్లూడెడా? అంటే జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, అలాగే సామాన్యమైనటువంటి ప్రజానీకానికి అర్థం కావడం. ఇప్పటి వరకు 98,000 కోట్లు 1,00,000 కోట్ల లోపు లోన్ తీసుకున్నారు. మిగిలిన లోన్ ఇంకా తీసుకోలేదు. అది తీసుకునేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదనుకోండి. ఆ 1,00,000 కోట్ల లోపు తీసుకున్నటువంటి లోను ఏడాదికి 10,000 కోట్ల చొప్పున దాన్ని తీర్చాలి వడ్డీతో సహా. ఆ వడ్డీ ప్లస్ ఒకవేళ అది కనుక పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ కనుక మెయింటైన్ చేసి లిఫ్ట్ చేస్తే నిర్వహణ ఖర్చు కింద, నిర్వహణ అంటే సిబ్బంది లేకపోతే దాని రిపేర్లు అవి కాకుండానే కేవలం విద్యుత్కే 10,000 కోట్ల దాకా ఖర్చు అవుతుందని అంచనా. పూర్తి స్థాయిలో లిఫ్ట్ చేస్తాయి. ఆ 10,000 కోట్లు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. ఎందుకంటే రైతుల దగ్గర నుంచి వసూలు చేసే పరిస్థితి లేదు. కానీ దానిలో నిబంధన ఏమిటంటే రైతుల దగ్గర నుంచి వసూలు చేయాలనే ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ లో ఉన్నటువంటి టెక్నికల్ గా ఉన్నటువంటి నిబంధన రైతుల దగ్గర నుంచి వసూలు చేయాల్సిందే. కానీ అటువంటి పరిస్థితి లేదు కనుక అది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తా ఉంది. అందువలన ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండోది ఆ ప్రాజెక్టు సేఫ్టీ గురించి నేషనల్, ఇప్పుడు వేరే ఇక్కడ రాష్ట్ర ఇంజనీర్లో లేకపోతే ఇంకొకళ్ళు వీళ్ళు చేస్తున్నది కాదు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అఫీషియల్స్ వాళ్ళు అన్ని కూడా పరిశీలిస్తున్నారు. పరిశీలించిన తర్వాత నివేదిక ఇస్తారు. అవేమి కాదు, వెంటనే ఒక బస్తా సిమెంట్ వేసి నీళ్లు వదలాల్సిందే అని బీఆర్ఎస్ నాయకులు బాధ్యతతో మాట్లాడుతున్నారు, బాధ్యత రహితంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది వాళ్ళకే వదిలేద్దాం మనం. మరి దీన్ని ఎలా చూడాలి సార్? కోటేశ్వర గారు ఒక్క నిమిషం. నిన్న మరి రైతుల్ని పరామర్శించుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు వ్యక్తపరిచినటువంటి వారి కష్టాలు కానీ, లేకపోతే ఆ వర్షాభావ పరిస్థితులతో వాళ్ళు పడినటువంటి పంటలు పండకపోవటం, ఎండిపోవటం, దానికి వాళ్ళు బోర్లు తవ్వినా కూడా వాటర్ పడకపోవటం, దానివల్ల వచ్చిన నష్టం. అంటే ఆయన మాట్లాడుతూ ప్రెస్ మీట్లో ఎంతకీ కూడా ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ వీటి మీద దృష్టి పెట్టకుండా పిఆర్ స్టంట్స్ చేస్తున్నారు. పిఆర్ స్టంట్స్ అంటే నాకు అర్థమైంది, మీకు ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే మీడియానందరినీ మేడిగడ్డ ఎక్కడైతే కుంగిందో అక్కడికి తీసుకువెళ్ళటం, అక్కడి నుంచే లైవ్ ఇవ్వటం, అలాగే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయటం, అలాగే ఆయన మాట్లాడితే ఢిల్లీకి హైదరాబాద్కి తిరగటం, ఇవే సరిపోయింది తప్ప రైతుల కష్టాలు అలాగే
వ్యవసాయ వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయానికి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లిమిటేషన్స్ వీటి మీద దృష్టి పెట్టట్లేదు. మరి అదే పిఆర్ స్టంట్ నిన్న కేసీఆర్ పర్యటన కూడా చూడాలా? ఆ రైతులను పరామర్శించిన నేపథ్యాన్ని. పిఆర్ స్టంట్ అనేటువంటిది మనం కాళేశ్వరం గురించి యాత్రలు జరిపింది ఎవరు? ఫస్ట్ యాత్రలు స్టార్ట్ చేసింది ఎవరు? కేసీఆరే కదా. కేసీఆరే పిఆర్ స్టంట్ కాళేశ్వరం గురించి మొత్తం అసలు కాళేశ్వరం అంటే తెలంగాణకు మొత్తానికి నీళ్లు ఇస్తుంది అన్నట్టుగా బిల్డప్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్. అది వాస్తవం కాదు కదా. ఆ ప్రాజెక్ట్ ఉన్నటువంటి ప్రాంతంలో స్థిరీకరణకి కొత్త సాగుకి ఉద్దేశించినటువంటి ప్రాజెక్ట్ అది. కానీ అది కాకుండా అసలు మొత్తం జలాలు అంటే మొత్తం అంతా కాళేశ్వరం ప్రాజెక్టే మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అన్న పద్ధతుల్లో పిఆర్ మేనేజ్మెంట్ చేస్తే దానికే ఆయన బలయ్యాడు. ఒక విధంగా చెప్పాలంటే మేడిగడ్డతోటి ఒక విధంగా చెప్పాలంటే రాజకీయంగా దెబ్బతిన్నది ఆయనే. అందుకని ఇవాళ పిఆర్ డెఫినెట్ గా ఉంటది. కాంగ్రెస్ పిఆర్ చేయదని మనం ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు కేసీఆర్ ఏమన్నారు? మేము రాజకీయ పార్టీ, మేము రాజకీయాలు చేయక మేము ఏమన్నా సన్నాసులమా? రాజకీయాలు మేము చేస్తాం, బరాబర్ చేస్తామని చెప్పేసి గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చెప్పారు కదా. మరి అదే రాజకీయాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ చేయదని ఎట్లా అనుకుంటాం? అందుకని నువ్వు చేస్తేనేమో అది సరైనటువంటి ఒకళ్ళిద్దరు సన్నాసుల్ని తీసుకుని నష్టమే లేదు, దాని మీద దృష్టి పెడుతున్నారు, రైతులను గాలి వదిలేశారని చెప్పేసి మళ్ళీ ఆయన అది కూడా ఒక పిఆర్. ఎందుకు పిఆర్ అంటే మొత్తం ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది ఇప్పుడు దొరికినటువంటి వాళ్ళందరూ కూడా మేము ఫలానా వాళ్ళు చెప్పారు, ఫలానా వాళ్ళు చెప్తే చేశాము, ఫలానా వాళ్ళు డబ్బు. ఇప్పుడు రాధాకృష్ణ అనే అతనైనా మేము పోలీసు వేళల్లో డబ్బులు పంచామని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఇట్లాంటివన్నీ జరిగినాయనే అంగీకరించాలి కదా వాళ్ళు. పోనీ అటువంటిది ఏమి లేకపోతే లేదా ఎందుకు చేస్తారు? అందుకని అది వాస్తవా కాదా అంటే దాన్ని పక్కన పెట్టేయమంటారా వీళ్ళు? కేటీఆర్ హాఫ్ యాక్సెప్టెడ్, హీ ఆల్మోస్ట్ యాక్సెప్టెడ్. అంటే లైక్ ఏంటంటే జరగండొచ్చు, దొంగలు లంగలు ఉంటారు కాబట్టి ఒకళ్ళిద్దరు అంటే తప్పేంటి అన్నట్టుగా మాట్లాడారు. ఒకళ్ళిద్దరు సమస్య కాదు కదా. ఇప్పుడు ప్రతి దాన్ని వాళ్ళు చాలా చిన్నదిగా చేస్తున్నారు. నేను అందుకే చెప్పాను, మేడిగడ్డకి పెడితే ఏముంది ఒక బస్తా సిమెంట్ వేసి పూసేస్తే అది మొత్తం నీళ్లు ఇవ్వచ్చు అని చెప్పింది అదే. ఇది కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పని కాకుండా ఒకళ్ళిద్దరు ఇంటే తప్పేంటి అని చెప్పేసి అడ్డగోలుగా మాట్లాడటం అనేటువంటిది. ఫోన్ ట్యాపింగ్ ఇల్లీగల్ కదా. లీగల్ గా చేస్తున్నారు, ఇల్లీగల్ గా చేశారా అంటే వింటే తప్పేంటి అన్నారు. వింటే తప్పేంటి అన్నప్పుడు మరి అదే కదా సమస్య. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల గురించి బీఆర్ఎస్ పార్టీ తాను ఎదుర్కొంటున్నటువంటి రాజకీయ సంక్షోభం నుంచి తన కార్యకర్తల్ని లేదా తన మద్దతుదారులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నిలబెట్టుకోవడానికి కేసీఆర్ రంగంలోకి దిగారు. అదేవిధంగా మిగతా పార్టీ నాయకులు కూడా వస్తున్నారు. దానిలో భాగమేది తప్ప జనం ఎట్లా తీసుకుంటారు ఏమిటనేటువంటిది మనకి లోక్సభ ఎన్నికల్లో జరిగిపోయేటువంటి ఓటింగ్ తీర్పు మనకి స్పష్టం చేస్తాయి. అందుకని ఇప్పటికైనా నా అభిప్రాయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ లేదా కార్యకర్తలు కానీ నిజాయితీగా తాము చేసినటువంటి పొరపాట్లను అంగీకరించి జనం దగ్గరికి వెళ్తే వాళ్ళకి క్రెడిబిలిటీ ఉంటుంది. అలా కాకుండా ఎదురుదాడికి దిగేట్లయితే, ఎందుకంటే 100 రోజులే ఈ ప్రభుత్వం 4వ నెల, ఈ 4వ నెలలోనే ఎదురుదాడి దిగేట్లయితే వాళ్ళ యొక్క వైఫల్యాన్ని జనం ఎక్కువగా ఎదురు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది అన్నది ఈ సందర్భంగా చెప్పాలి. రైట్, ఓకే. వివేక్ బ్రదర్, మీరు విన్నారు కదా చాలా పూర్తి స్థాయిలో కోటేశ్వర గారు ఇచ్చినటువంటి అనాలిసిస్. ఎనీథింగ్ యూ వాంట్ టు కౌంటర్ అబౌట్? ఇప్పుడు సార్ ఏం చెప్తా ఉన్నారంటే పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదో ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అనా, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ లా ఈరోజు 1,00,000 కోట్ల వీళ్ళు ఇప్పటికి ఖర్చు పెట్టారు. ఈ ప్రతిసారి విద్యుత్ సరఫరాకే దాదాపు 10,000 కోట్లు అవుతుంది. మరి ఆ విద్యుత్ కు అంటే ఏంది, దాని ద్వారా మోటార్లను వినియోగించాలి. ఆ మోటార్ల ద్వారా ఈ నీటిని ఎత్తిపోయాలంటే విద్యుత్ ఖర్చు అవుతుంది. అంటే ఆ విద్యుత్ ఖర్చుకు భయపడే ఈరోజు ఈ విద్యుత్ ఖర్చుకు అదే మీరు ఏదో చెప్తా ఉన్నారు. సరే 10,000 కోట్లు అనుకుంటున్నాం. సరే 10,000 కోట్లు అంతకంటే తక్కువ కావచ్చు, అంతకంటే ఎక్కువ కావచ్చు.
ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లు ఎత్తిపోయడానికి అయ్యే ఖర్చుకు భయపడే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది నీళ్లను ఒడిసి పట్టడం లేదా, నీళ్లను ఎత్తిపోయడం లేదా, నీటిని ఈ తెలంగాణ రైతానికి అందించడం లేదా? ఈరోజు రైతుల యొక్క ప్రయోజనాల కంటే కూడా ఈ ప్రభుత్వము ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకోవడానికి, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాటికి డబ్బులు వినియోగించుకోవడానికే ఈరోజు నీళ్ళని ఎత్తిపోయడం లేదా? అలాగే కోటేశ్వర గారు ఏం చెప్పండి, మీరు చెప్పండి. వాళ్ళకి అనుకూలం అంటే ఏంటి, దేనికి పెడుతున్నారు వాళ్ళు చెప్పండి. మేడిగడ్డలో బ్యారేజ్ లో నీళ్లు నింపితే అది ఇంకా డ్యామేజ్ అవుతుందని కదా నీళ్ళన్నీ వదిలేసింది. దాన్ని కాదంటారా మీరు? వాళ్ళేం కోరుకుంటా ఉన్నారు? ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వర్షాలకు నీళ్ళు వచ్చేదాకా చూసి అప్పుడు ఆ ప్రాజెక్ట్ కనుక కొట్టకపోతే ఇది పూర్తి స్థాయి ఈ బీఆర్ఎస్ పార్టీ వైఫల్యము, కేసీఆర్ గారి వైఫల్యం అని చెప్పడం కోసం వాళ్ళు ఇప్పుడు నీళ్ళని వదిలేస్తా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఇంకా నిపుణులు కాదు కదా, నిపుణులు కేంద్ర నిపుణులు వచ్చారు, కేంద్ర నిపుణులు చూస్తున్నారు. అది వాళ్ళు నివేదిక ఇవ్వకముందే మీరే డిసైడ్ చేసేస్తే ఎట్లా? మీరే నిపుణులు, మీరు అదే కదా. ఆ నోటి దోల మొత్తం నేను కుర్చీ చేసుకొని అంతా కట్టిస్తున్నానని చెప్పినటువంటి ఆ నోటి దోల మీకు రాజకీయంగా నష్టం తెచ్చిందని నేను చెప్పాను. మీకు అది అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఇప్పటికే అదే నోటి దోల కంటిన్యూ చేస్తున్నారు కేసీఆర్, కేటీఆర్. అది సరైనది కాదు, అది గౌరవప్రదమైంది కాదు. తెలంగాణ రైతాంగం పక్షాన తెలంగాణ రైతాంగానికి న్యాయం చేయడం కోసం వివేక్ గారు మీ తరపునే నేను ఒకటి అడుగుతాను, మీ తరపునే ఆన్ బిహాఫ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. కోటేశ్వర గారు, ఇది కాంటెక్స్చువల్గా ఎంతవరకు కరెక్ట్ కాదు నాకు తెలియదు. కేంద్రం తన చేతుల్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ని, ఇన్స్టిట్యూషన్స్ని తన స్వప్రయోజనాల కోసం, రాజకీయాల కోసం వాడుతుంది అనే ఆరోపణ వస్తున్నటువంటి నేపథ్యంలో అంటే అనొచ్చలేదు నాకు తెలీదు, నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ అథారిటీ ఎన్డిఎస్ఏ కానీ వాటెవర్ ఇటువంటి సంస్థలు వచ్చి ఇచ్చేటటువంటి నివేదికల్లో కూడా ఏమన్నా మాల్ ప్రాక్టీస్ జరిగే ఉండే అవకాశం ఎంతవరకు ఉంది? యాజ్ అన్ అనలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా ఇంతకుముందు మీరు చూసినటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని చెప్పండి. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గురించి లేదా వాటర్ కమిషన్ లేదా వీటికి సంబంధించి ఇంతవరకు వాటి మీద అలాంటి విమర్శలు రాలేదు. అవి సాంకేతిక పరమైనటువంటి సంస్థలు, సాంకేతిక నిపుణులతో కూడినటువంటి సంస్థలు. ఇప్పుడు ఈడీ, సిబిఐ లేకపోతే మిగతా దర్యాప్తు సంస్థలు వేరు. ఇది దర్యాప్తు సంస్థలు కాదు, ఇవి నిపుణులతో కూడినటువంటి సంస్థలు. ఇప్పుడు మేడిగడ్డ గురించి వాళ్ళు ఇచ్చారనుకోండి, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏమిటి? కేంద్రానికి సమర్పించినటువంటి ప్రాజెక్టు డిజైన్ వేరు, కట్టింది వేరు అని చెప్తున్నారు. అవునా కాదా అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్పాలి. దాని గురించి ఏం మాట్లాడరు ఎక్కడ. వాళ్ళు చెప్తుంది అదే కదా. ఇప్పుడు మాకు సమర్పించినటువంటి బ్లూ ప్రింట్ వేరు, కట్టినటువంటి ప్రాజెక్టు వేరే చోట కట్టారు. ఇది మేము అడిగినటువంటి సమాచారం ఇవ్వలేదని చెప్పారు. సరే, ఇప్పుడు సమాచారం కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉంది, వాళ్ళు వచ్చి చూస్తున్నారు, చేస్తున్నారు. అందుకని వాళ్ళు ఇచ్చేటువంటి నివేదిక మీద ఆధారపడి ఉంటుంది సేఫ్టీ అనేటువంటిది ఒకటి. దానికి సంబంధించినంత వరకు నాకు దానిలో రాజకీయాలు చేస్తే ఏం చేస్తారు? ఎందుకు అంటే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అది తప్పు డిజైన్ తో కట్టారు అని అంటే ఎవరికి నష్టం? అది బీఆర్ఎస్ కే నష్టం, అది కోల్పోలేని నష్టం. ఇక మళ్ళా ఆ ప్రాంతానికి వెళ్ళి మేము కట్టాము, మాకు ఓట్లు వేయండి అని అడిగే పరిస్థితి ఉండదు. ఇక్కడ కాంగ్రెస్ కి ఏం పోతుంది నష్టం? రాజకీయంగా కాంగ్రెస్ కి పోయేదేం లేదు కదా. అందువల్ల ఆ విధమైనటువంటి వాళ్ళకి బడే బాయ్ మోడీ, చోటే బాయ్ రేవంత్ రెడ్డి. ఈ రోజు చెప్తా ఉన్నాడు కదా మోడీని. అలాగే కొంతమంది ఎవరికైనా వ్యూవర్స్ ఉంటే ఆ డౌట్ క్లారిఫై చేసుకోవడం కోసం నేను కోటేశ్వర గారిని అడిగాను. ఆయన చెప్పారు, let us not deviate the topic.
నేను రైతాంగ ఆందోళన సందర్భంగా బీఆర్ఎస్ వ్యవహరించినటువంటి కప్పదాట్ల వ్యవహారం నేను చెప్పదలుచుకుంటా. మీరు చెప్తారా దానికి సమాధానం? ఇక్కడ ఒక రోజు బంద్ చేయించి మంత్రులందరూ కూర్చోబెట్టి తర్వాత ఢిల్లీ వెళ్ళొచ్చి తర్వాత దానికి దూరంగా జరుగుతారా? ఎవరు పడే బాయి, ఎవరు చోటే బాయి? మీ నాయకుడు వెళ్ళి మా వాడిని ముఖ్యమంత్రిని చేస్తాను, మీ ఆశీర్వాదం కావాలని అడుగుతారా? ఈ భాగవతాలన్నీ జనం మరి అంత అమాయకులు అనుకుంటున్నారా తెలంగాణ వాళ్ళు? అందుకని నేను అదే చెప్తున్నా, మీకు మీ లోపాలు మీరు తెలుసుకొని గౌరవ ఉండండి అని చెప్తున్నాను నేను. పార్టీల వాళ్ళ మీద దాడి చేసినట్టుగా అందరి మీద ఎదురుదాడి చేయొద్దు. మీకు ఆ నైతిక హక్కు లేదు. చేయట్లేదు సార్, నేను మీకు కూడా అడుగుతా ఉన్నాను. ఇద్దరు కలిసి మా యొక్క పార్టీని ఇబ్బంది పెట్టే క్రమాన్ని ఎంచుకునే విధానం ఉండొచ్చు కదండి. బీజేపీతో చేతులు కలిపింది మీ నాయకుడు, బీజేపీ ఆడించినట్టుగా ఆడింది మీ నాయకుడు, రైతాంగ ఉద్యమానికి ద్రోహం చేసింది మీ నాయకుడు. ఒక్క నిమిషం వివేక్ ఒక్క నిమిషం. కోటేశ్వర గారు, ఒకటి ఇక్కడ ప్రధానమంత్రి స్థాయిలో ఆయన మాటలు చెప్పినప్పుడు మరి ఆయన మాట అనకుండా ఆయన చెప్తారనేది ఒకటైతే, ఆయన ఆ మాట అనగానే అటువంటిది ఏం లేదు, ప్రధానమంత్రి అబద్ధాలు ఆడుతున్నాడని చెప్పేసి వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు క్లారిఫై చేయడం జరిగింది. సో ఇక్కడ ఎవరి మాట నమ్మాలో తెలియని పరిస్థితి. సురేష్ గారు ఆ తర్వాత అదే కేసీఆర్ ఏమన్నాడు, ప్రైవేట్ గా చెప్పినటువంటి మాటలను బయటకు చెప్తారా అని చెప్పేసి ఒక 15-20 రోజుల తర్వాత సేమ్ కేసీఆర్ మాట్లాడాడు, అంగీకరించాడు. ఓకే 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 రైట్. ప్రధానమంత్రి స్థాయి ఆ విధంగా చెప్పడం ఏంటని. వీళ్ళు 8.5 సంవత్సరాల పాటు బీజేపీకి భుజం మార్చుకోకుండా మోసిన వాళ్ళు వీళ్ళు, అన్ని బిల్లులకి మద్దతు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు, రైతాంగ ఉద్యమానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. వీళ్ళకి బడేబాయి చోటేబాయి చెప్పేసి రాజకీయంగా కాంగ్రెస్ ను విమర్శించుకోండి, నేను కాదన్నా. కానీ మీ గతం ఏంటనేటువంటిది మీరు తెలుసుకోండి. మొన్న వరకు వాళ్ళు వద్దని బట్టి మీరు బీజేపీతో చేతులు కలపలేదు కానీ, లేకపోతే బీజేపీతో చేతులు కలపడానికి ప్రయత్నించింది అందరికీ తెలిసినటువంటి. గారితో పాటు నేను ఒకే వన్ సైడ్ గా వెళ్తలేదు కానీ, ఈ రోజు మీ పార్టీలో నుంచి వెళుతుపోతున్నటువంటి నాయకులు కూడా అది ఎంతవరకు కరెక్ట్ అనేది పక్కన పెడదాం, లేకపోతే ఉన్నటువంటి సిచ్యుయేషన్ వాళ్ళు వాడుకుంటున్నారేమో నాకు తెలియదు, పక్కన పెడదాము. కానీ వాళ్ళు చెప్తున్న కారణం అయితే ఇది. దానం నాగేంద్ర అవ్వచ్చు, కడియం శ్రీహరి అవ్వచ్చు, ఈవెన్ కె శివరావు గారు, ఆయన చాలా డిప్లొమాటిక్గా నాకు 85 సంవత్సరాలు, నాకు ఇంకేం అవసరం అని అంటూనే కొన్ని ప్రైవేట్ ఇంటర్వ్యూల్లో ఆయన ఈరోజు మాట్లాడిన సందర్భంలో మీరు బీజేపీకి ఇన్క్లైన్డ్గా ఉన్నారు. అఫ్ కోర్స్ కోటేశ్వర గారు చెప్తున్నట్టు మీరు రెడీగా ఉన్నా వాళ్ళ పంచం చేర్చుకోవడానికి సిద్ధంగా లేరు అనేది అది పక్కన పెడదాము ఎంతవరకు కరెక్ట్గా. కానీ ఈ ఆరోపణలు మీ పార్టీ నుంచి ఈరోజు బయటకు వెళుతున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు చేస్తూనే బయటకు వెళుతున్నారు. రైట్, వాళ్ళు అవకాశవాదంగా ఆరోపణలు చేస్తున్నారా లేదా అనేది ఇక మీకే తెలియాలి. వాళ్ళది పూర్తి స్థాయిగా అవకాశవాదము. ఈ రోజు మేము అవకాశం కల్పించిన తర్వాత అవకాశాలన్నీ పొంది ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళ అన్ని రకాల అవకాశాలను అనుభవించి ఈరోజు ప్రభుత్వము అధికారంలో, అంటే మా పార్టీ అధికారంలో లేదు కాబట్టి అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు పోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. ఈరోజు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే కడియం శ్రీహరి గారు ఉప ముఖ్యమంత్రి. అంటే ఫస్ట్ కేసీఆర్ గారు అయితే సెకండ్ ఎవరు మరి? ఈ రోజు మేము అవినీతి పరులం అంటున్నారు, ఈ రోజు మేము అవినీతి చేసినాం అంటున్నారు. మరి రెండో అవినీతి పరుడు ఆయన్నే కావాలి కదా. ఈరోజు ప్రభుత్వం కనుక అవినీతికి పాల్పడితే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి మంత్రులు కావచ్చు, అందులో ఉన్నటువంటి క్యాబినెట్ కావచ్చు, అందరు కూడా అవినీతి పరులే కదా. అన్ని సమిష్టి నిర్ణయాలే ఉంటాయి కదండి. ఈరోజు వాళ్ళు వెళ్ళిపోవడానికి వాళ్ళ యొక్క అవకాశవాదం కోసం ఈరోజు వాళ్ళు ఈ యొక్క ఆరోపణలు చేస్తా ఉన్నారు. అధికారం కోసం వాళ్ళు ఇంతకుముందు పార్టీ మారొచ్చిన వాళ్ళే ఇప్పుడు పోయారు. వాళ్ళు ఇంతకుముందు కాంగ్రెస్ లోనే ఉండే 10 సంవత్సరాల కాలం మేము అధికారంలో ఉన్నప్పుడు మాతో ట్రావెల్ చేశారు. మా అధికారం పోయి మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మళ్ళీ వాళ్ళ యొక్క సంతకుడికి వాళ్ళు చేరుకున్నారు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ గర్భాపసి అయ్యారు. ఇప్పుడు మీరు కేకే గారిని చూస్తే కేకే గారి పుట్టుకంతా కూడా కాంగ్రెస్ పార్టీయే. ఆయన 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడే ముందు మా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. మా బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ నాయకుడిగా ఒక రాజకీయ కురువృద్ధుడిగా ఎన్నో రకాల అవకాశాలను కేకే గారికి, కేకే గారి కొడుక్కి
అందరికి కూడా కల్పించింది. ఇప్పటికైనా పాఠాలు నేర్చుకుంటారా మరి బీఆర్ఎస్? ఈ రోజు ఆయన ఏమంటున్నాడు, రాజకీయ పార్టీ లాగానే మేము ఫక్తు రాజకీయమే అనేది ఒక తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ వాదంతో వచ్చినటువంటి పార్టీ ఆ మూలాలను వదిలేసి మేము ఇప్పుడు రాజకీయ పార్టీ కాబట్టి మేము ఫక్తు రాజకీయం చేస్తాము, మిగిలిన రాజకీయ పార్టీలకు మాకు పెద్ద వ్యత్యాసం లేదని చెప్పేసి 10 సంవత్సరాలు చేసినటువంటి ఆ రాజకీయాలే ఈ రోజు బీఆర్ఎస్ ని కబలించి వేస్తున్నటువంటి పరిస్థితుల్లో మీ పాఠాలు బీఆర్ఎస్ పాఠాలు నేర్చుకుంటోందా, లేదంటే ఇంకా కూడా ఫక్తు రాజకీయాలు చేయడానికే? 100% ఇది శిశిర ఋతువు సార్. ఈ ఋతువు కాలంలో ఏ ఒక్క చెట్టు ఆకులైనా ఎండిపోయినటువంటి ఆకులు రాలిపోతాయి. ఖచ్చితంగా మళ్ళా కొత్త ఆకులు అనేటివి రావడం కామన్. ఇది ప్రకృతి సహజ సిద్ధం. ఈ పార్టీలోకి ఎంతో మంది వచ్చారు, వచ్చిన వాళ్ళు ఎంతో మంది పోయారు, మళ్ళీ ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తారు. ఈ రోజు మాకు మూలం చాలా బలంగా ఉంది. కేసీఆర్ గారు మాకు చాలా పటిష్టంగా ఉన్నారు. ఖచ్చితంగా కొత్త నాయకులు ఎంతో మంది వస్తారు. మాలాంటి నాయకులకు కూడా అవకాశం వస్తుంది సార్. ఒక్క పాయింట్ మాత్రం ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయింది. ఇప్పుడు పోయిన వాళ్ళు మళ్ళీ వస్తా అని చెప్పి మా నాయకుడు కాళ్ళు మొక్కినా కూడా మేము జాయిన్ చేసుకునే పరిస్థితి అయితే లేదు సార్. ఇవన్నీ చాలా విన్నాము, చాలా పార్టీల్లో చూసాం. కానీ ఎందుకంటే అక్కడ బీజేపీ అమిత్ షా కూడా అన్నాడు టీడీపీకి అసలు శాశ్వతంగా మేము ఇక డోర్లు క్లోజ్ చేసాం. ఆయన ఇప్పుడు అసలు డోర్లు కాదు, మొత్తం అసలు డోర్లే లేకుండా చేసుకున్నారు. కాబట్టి ఇవన్నీ వినపడుతూనే ఉంటాయి. ఐ మీన్ టైమ్ విల్ టెల్ యూ ఎవ్రీథింగ్. సార్ కోటేశ్వర గారు, సారీ, ఒక్క పాయింట్ అండి. నిన్న కేసీఆర్ గారు చాలా ముఖ్యమైనటువంటి ఆరోపణ ఇది. ఈ 100 రోజుల్లో దాదాపు 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనేది. అంటే మళ్ళీ దాంట్లోనే ఆయన ఒకటి కూడా చెప్తున్నాడు, విద్యుత్ షాక్ తగిలి చనిపోయాడు అంటాడు. మళ్ళీ అంత సీనియర్ ఆయన మరి అంటే ఆ రెండింటిని ఎలా మిక్స్ చేశారనేది నాకు అర్థం కాల. ఆత్మహత్యలు అలాగే ఏదైనా కానీ 200 మంది చనిపోయారని చెప్పేసి ఇది ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉన్నట్టు? ఇప్పుడు ఆత్మహత్యలు అనేటువంటివి కేసీఆర్ హయాంలో కూడా జరిగాయండి. రుణాలతోటి అట్లా అదే కదా, దాన్నే బుకాయింపు అంటారు. లెక్కలు ఉన్నాయి. వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం రూపొందించినటువంటి లెక్కలు ఉన్నాయి, లేదా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఉన్నాయి. అందువల్ల సడన్ గా 100 రోజుల్లో 200 మంది ఆత్మహత్య చేసుకునేంత తీవ్రమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఏమీ లేవు. జరిగి ఉండొచ్చు కొన్ని ఆత్మహత్యలు, కొన్ని నేను కూడా పత్రికల్లో రోజు చూస్తున్నా కనుక కొన్ని జరిగిన మాట వాస్తవం. కానీ దానికి అది అంత ముందు నుంచి దానికి కొనసాగింపుగానే జరుగుతున్నాయి. గతంలో ఏవైతే జరిగినాయో గతంలో జరిగాయి, అప్పుడు అంగీకరించలేదు వాళ్ళు. లెక్కలు ఉన్నాయి కదా, నేషనల్ క్రైమ్ బ్యూరో లెక్కలు ఉన్నాయి కదా, వాళ్ళని చూసుకోమనండి. కేసీఆర్ కి మరి అంత చత్వరం రాలేదు కదా. కేసీఆర్ కి కేటీఆర్ కి వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే కదా ఉన్నది. రైతులు అనేటువంటి వాళ్ళు చనిపోతున్నారు. అది ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఇంకొకళ్ళ కారణం అని అంటలే. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అగ్రికల్చర్ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి సంక్షోభానికి అదొక ప్రతిరూపం. దాన్ని గతంలో అంగీకరించలేదు, ఇప్పుడు భూతద్దంలో చూపుతున్నారు. చనిపోయి ఉండొచ్చు, చనిపోలేదు నేను అంటలే. పేరుకి నార్త్ లో రైతుల ఉద్యమం జరుగుతున్నా యాక్చువల్ గా ఈ దేశంలో ప్రతి రైతుకి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే కదా సార్ ఇప్పుడు అనేక రకమైనటువంటి సమూలమైన సంస్కరణ తీసుకురావాలన్న ఉద్దేశంతోనే కదా అక్కడ రైతుల ఉద్యమం తీసుకున్నది. కాబట్టి అదే కదా ఇప్పుడు అక్కడ వాళ్ళకి వెంటనే సెగ తగిలింది వాళ్ళకి, ఇక్కడ లేట్ గా సెగ తగులుతుంది. అందుకని వాళ్ళు నేను చెప్పింది అదే ఇందాక, ఆ ఉద్యమానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేసింది. ఇక్కడ మంత్రులతో సహా మరి బీజేపీతో ఒప్పందం కుదిరుకో లేకపోతే ఇంక కారణంతోనో ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ ధర్నా చేయించారు. లేదా రైతు ఉద్యమానికి ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ కనపడలేదు వీళ్ళు. ఏమంటారు దాన్ని, ఏమంటారు? ఏదో జరిగిందనేటువంటిదే కదా స్పష్టం. ఇక్కడ తెలంగాణ అని కాదు, ఆంధ్రప్రదేశ్ అని కాదు, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీలు, అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు అవలంబిస్తున్నటువంటి వ్యవహారమే అదే కదా ఇండియా బ్లాక్ కి డిసడ్వాంటేజ్, అలాగే కొన్ని సందర్భాల్లో అడ్వాంటేజ్ కూడా బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎనీవే సార్, రైట్, కంక్లూడ్ చేసి బీజేపీ కూడా డిసడ్వాంటేజ్. అకాలీదళ్ళు వాళ్ళు రావట్లేదు, లేకపోతే బిజు జనతా దళ వాళ్ళు మేము రావట్లేదు అంటున్నారు. రకరకాల ప్రభావాలు, ప్లస్లు మైనస్లు అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కూడా అనివార్యమై వ్యతిరేకించాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళకే ఎసరు పెట్టారు. బీజేపీ వాళ్ళు తెలంగాణలో ఎసరు పెట్టింది బీఆర్ఎస్ కి ఎసరు పెట్టారు ఫస్ట్. వాళ్ళు కాంగ్రెస్ ను వాళ్ళు ఏం చేయరు. ముందు బీఆర్ఎస్ అనేటువంటి దాన్ని లేకుండా చేస్తే
తర్వాత కాంగ్రెస్ సంగతి చూసుకుందాం అనేటువంటి ధోరణిలో వాళ్ళు ఉన్నారు. అది బీఆర్ఎస్ వాళ్ళు చేసేది అదే కదండి, ప్రాంతీయ పార్టీలను వాళ్ళు ఇబ్బంది పెట్టాలి. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు నాటకాలు ఆడాలి. కొన్ని రోజులు వీళ్ళ అధికారం, కొన్ని రోజులు వాళ్ళ అధికారం. పాపం ఆమ్ ఆద్మీ పార్టీ పేరు మీద ఆయన ఒక పార్టీ స్థాపించుకొని నీతివంతమైనటువంటి పాలన చేస్తూ ఈ రోజు ఢిల్లీ, పంజాబ్, గోవా ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేసుకొని జాతీయ హోదా పొందినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారిని అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తెలంగాణ జాతీయ స్థాయిలో రాజకీయాలు తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు బీజేపీకి పక్కా వ్యతిరేకం కాదు, కేజ్రీవాల్ మాదిరి బీజేపీకి మీరు పక్కా వ్యతిరేకం కాదు, అందుకని మిమ్మల్ని నమ్మడం లేదు, అదే చెప్తున్నాను నేను. మీరు అర్థం కాకపోతే నేనేం చేయలేదు. వివేక్ ఇది ఈ రోజు టాపిక్ కాదు కానీ మళ్ళీ వీటన్నిటి మీద మళ్ళీ మనం మాట్లాడదాం. రైట్, ఎనీవే వీఆర్ షార్ట్ ఆఫ్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ వివేక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ కాంగ్రెస్ నుంచి ప్రభాకర్ గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు City 24/7.